15వ పోలీస్ బెటాలియన్ ఉద్యోగుల ప్రమోషన్లు, టీఏ, డీఏల సమస్యలపైన డీజీపీతో చర్చిస్తానని అన్నారు మంత్రి సీతక్క. బెటాలియన్ సిబ్బంది సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇక ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారంలో పోలీసుల క్రీడోత్సవం ముగింపు కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు మంత్రి సీతక్క. మేడారం మహాజాతరకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. జాతర నిర్వహణకు ప్రభుత్వం 150 కోట్లు వెచ్చిస్తుందన్నారు మంత్రి సీతక్క. ఇక ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు బెటాలియన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చిన్న ఆత్మీయ సమ్మేళనానికి పిలవడం జరిగింది. ఆ రోజు నేను కూడా మాట ఇచ్చిన, మధ్యలో మళ్ళీ గ్యాప్ వచ్చింది మీకు మాకు. దీంట్లో ఎదుగుదల లేకుండా అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఎదుగుదల లేదు, తరుగుదల ఉంది కానీ ఎదుగుదల లేదు. మనం అథెంటిక్ గా పలానా రాష్ట్రంలో ఇట్లా అయింది, పలానప్పుడు ఇట్లా అయింది, కొంత మనం కూడా ఏమేమి ఉంది, పాసిబిలిటీస్ ఏమున్నాయి అనేది మనం చెప్పి మరి వారిని కూడా ఒప్పించి ఆ తర్వాత వారు ఓకే చేస్తే నేను ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా, ఎందుకంటే లీగల్ గా ఏముంది ఎట్లా అనేది డీజీపీ గారు మనకు కొంత పాసిబుల్ గా ఉంటే ఖచ్చితంగా సీఎం గారితో నేను తప్పకుండా కూర్చొని ఈ ఏరియా పరిస్థితి చెప్పి వారికి ఇది చేయించుకోవడానికి నేను ఎప్పుడు కూడా మీ ఆడబిడ్డగా మీ ప్రతినిధిగా ముందుంటానని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడ బెటాలియన్ సభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా మరి మనందరి పండగ, ఈ రాష్ట్ర పండుగ, ఆదివాసీ బిడ్డలుగా పుట్టినటువంటి సమ్మక్క సారలమ్మ మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరి ఇష్ట దైవంగా ఈ కులము ఆ కులము, ఈ మతము ఆ మతము, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాకుండా కోరుకున్న వాళ్ళందరి కోరికలు తీర్చే కొంగు బంగారం లాగా విరాజిల్లుతున్నటువంటి సమ్మక్క సారలమ్మ తల్లుల యొక్క జాతర మరి 26 జనవరి 28 నుంచి 31 వరకు జరుగుతుంది. ఈసారి జాతరలో ఒక కొత్తదనం కూడా మీరు కూడా సోషల్ మీడియాలో చూస్తున్నారు. మరి జాతరకు ముందు ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి గారు కూడా వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చిండ్రు, మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా వచ్చిండు, తర్వాత పిసిసి అధ్యక్షుడిగా వచ్చి అక్కడి నుంచే పాదయాత్ర చేసిండు జాతరకు, అంటే ముందు ఎలక్షన్స్ కు ముందు. అప్పుడు ఎలక్షన్ ముందు పాదయాత్ర చేసిండు. నెక్స్ట్ ఇయర్ కు ముఖ్యమంత్రిగా ఆయన జాతరకు వచ్చి నేను మంత్రిగా అక్కడ బాధ్యతలు నిర్వర్తించిన. లాస్ట్ సమ్మక్క సారలమ్మ దగ్గర నుంచి పాదయాత్ర మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రారంభించడం జరిగింది. సో ఆ యొక్క భావనతో, బాధ్యతతో, భావోద్వేగంతో, అక్కడ ఉన్నటువంటి బంధంతో మరి అక్కడ దేవాలయాన్ని కూడా చాలా అద్భుతంగా 1000 ఏళ్ళు ప్రజలకు దేవుళ్ళ యొక్క దీవెనలు అందాలి అని అద్భుతంగా 3 నెలల టార్గెట్ లోనే దాదాపుగా కంప్లీట్ చేసేస్తుంది. అన్ని రకాల గ్రానైట్ తోటి రాయిల మీద మన జీవితాలు, దేవుళ్ళ యొక్క చరిత్ర, వాళ్ళ పూర్వీకుల యొక్క చరిత్ర అంతా కూడా బొమ్మల రూపంలోనే కథలు చెప్పే విధంగా ఈసారి నిర్మాణం చేస్తుంది. కాబట్టి మీరు కూడా అందరు రావాలని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా 18వ తారీఖు నైట్ వచ్చి అక్కడే నైట్ హాల్ట్ చేస్తున్నారు, బస చేస్తున్నారు. మీరందరూ ఎదురు చూసే బాధ మీకు ఏఆర్ కన్వర్జేషన్, ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్, ఇంకా దీన్ని కాపాడుకుంటే ఇంకా కొంతమందికి ఉద్యోగాలు కూడా స్పెషల్ గా రావడానికి